అందరికీ నమస్తే అండి. ఇవి కానాకడతల చేపలు అన్నమాట. కానాకడతల చేపల పులుసు, పులుసుకి బాగుంటాయి. ఇవి ఫ్రైకి కూడా ఈ చేపలు బాగుంటాయి అన్నమాట. నేనైతే కానాకడతల చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆయిల్లో ఈ ఉప్పు కారం, ఈ చేపలకి ముందుగా ఉప్పు కారం కలుపుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అప్పటికప్పుడు వేస్తే చప్పగా అనిపిస్తుంది చేప. అందువల్ల చేపలు ఉదయమే తెచ్చుకున్న తర్వాత ఉప్పు కారం ముందు బాగా పట్టించుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉప్పు కారం వేసిన చేప ముక్కలు ఆయిల్లో వేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. అలా ఆయిల్లోని మగ్గిన తర్వాత చింతపండు పులుపు, చాలా చిక్కగా చింతపండు పులుపు తీసి అందులో వేసుకోవాలన్నమాట. చిక్కగా ఉంటే బాగుంటుంది పులుసుకి. అందువల్ల చింతపండు ఎక్కువగా తీసుకొని అందులో తక్కువగా వాటర్ వేసుకొని చిక్కగా తీసి పులుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చేపల పులుసుకి కంపల్సరిగా కొత్తిమీర ఉండాలండి. కొద్దిగా నేను టమాటా పేస్ట్ వేసుకున్నాను అన్నమాట. టమాటా, కొత్తిమీర మెయిన్ చేపల పులుసుకి వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా పొడి, ఈ రెండు కూడా వేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి. ఇలా ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లిని మసాలా పొడి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఎక్కువసేపు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువసేపు మరిగితే బాగుంటుంది చేపల పులుసు. ఇలా తిరగబడిన వెంటనే ఆపేస్తే పచ్చివాసనలా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టి ఎక్కువసేపు అలా మరిగిస్తే చాలా బాగుంటుంది.